ఏలేశ్వరం నగర పంచాయతీ చైర్మన్ అలమండ చలమయ్య ఆధ్వర్యంలో నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. అలమండ మాట్లాడుతూ నారా లోకేష్ పాదయాత్రలో ప్రజా సమస్యలను తెలుసుకుని వారి సమస్యలను పరిష్కార దిశగా నడుస్తున్నారన్నారు. నారా లోకేష్ జననం జనవరి 23, 1983. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సమాచార సాంకేతిక, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్స్, మానవ వనరుల అభివృద్ధి, హెచ్ఆర్డీ మరియు రియల్ టైమ్ గవర్నెన్స్, ఆర్టీజీ శాఖల మంత్రిగా కొనసాగుతున్నారు. ఈయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుమారుడు మరియు తెలుగుదేశం పార్టీ, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి. నమస్కారం, నా పేరు అలమండ చలమయ్య, ఏలేశ్వరం నగర పంచాయతీ కౌన్సిలర్ని. ఈరోజు మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా పరిచయం చేసుకుంటున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడైనటువంటి నారా లోకేష్ గారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయాలని చెప్పేసి మన నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా లోకేష్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు గతంలో ఎవరైతే కామెంట్ చేసి ఎవరైతే నవ్వారో వాళ్ళందరికీ కూడా ధీటుగా నిలబడినటువంటి వ్యక్తి నారా లోకేష్. ఆయన ప్రజా పాదయాత్ర చేసి ప్రజల యొక్క సమస్యలను తెలుసుకొని ఈరోజు ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఏ టెక్నాలజీగా ఏ అవసరాలు అవన్నీ కూడా దావోస్ కానివ్వండి, సింగపూర్ కానీ ఇతర దేశాలు వెళ్ళి అన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్కి వ్యాపారంగా అన్ని రకాలుగా బిజినెస్ డెవలప్మెంట్కి, ఇండస్ట్రియల్గా కానీ, అన్ఎంప్లాయ్మెంట్కి కానీ పూర్తి చేయడం కోసం నిరంతరం కృషి చేస్తున్న వ్యక్తికి మన నగర పంచాయతీ తరఫున ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తారని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ.